మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం పాండ్రంగి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. పాండ్రంగి విలేజ్ అనగానే చాలామందికి తెలుసు. పాండ్రంగిలో శ్రీ 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 జట్లమ్మ తల్లి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అదే అంటే విజయనగరంలో పైడి తల్లమ్మ ఉత్సవాలు ఎలా జరుగుతాయో, సిరిమానోత్సవాలు ఎలా జరుగుతాయో అదే ధీటుగా సేమ్ ఆవిడ చెల్లెలని పిలుస్తూ చెప్తూ ఉంటారు. సో శ్రీ 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 జట్లమ్మ తల్లి ఉత్సవాలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయి. మే 13వ తారీఖున అయితే కనుక జరుగుతున్న పరిస్థితి. వేలాది మంది భక్తులు అయితే కనుక ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రజెంట్ మనం పాండ్రంగి దగ్గర అయితే ఉన్నాము. సో పాండ్రంగిలో ఉన్నటువంటి గ్రామ పెద్ద అయినటువంటి రాజుగారు, ఎంతో అనుభవం, రాజకీయ అనుభవం గల రాజుగారితో ఒక్కసారి మాట్లాడి ఈ యొక్క శ్రీ 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 జట్లమ్మ తల్లి ఏవైతే సిరిమానోత్సవం ఉందో దీని గురించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. జట్లమ్మ తల్లి గుడి పాండ్రంగి గ్రామంలో పూర్వం నుంచి కూడా కట్టారు. మరి ఆ గుడి జట్లమ్మ గుడి ఏదైతే ఉందో జట్లమ్మ తల్లి తాలూకు ఉత్సవం కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి సిరిమానోత్సవం జరుగుతూ ఉంటుంది. అంటే విజయనగరంలో పైడి తల్లమ్మ, ఇక్కడ జట్లమ్మ ఆ ప్రజలు. మరి మా తండ్రుల దగ్గర నుంచి కూడా ఈ ఉత్సవం అనేది జరుపుతున్నాం. దీన్ని సిరిమానోత్సవం అని అంటారు. దీనికి సిరిమానం 13వ తారీఖుని సిరిమానం ఇక్కడ గ్రామంలో 4 గంటలకి సిరిమానం తిప్పడం జరుగుతుంది. అక్కడ విజయనగరంలో జరిగినట్టే. మరి దీనికి ముందుగా ఈ దండోరా వేయించి 3వ తారీఖుని దండోరా వేసి నిన్నటి రోజున ఇవాళ ఉజ్జి పండుగ చేసాం. ఈ ఉజ్జి పండుగ అయిపోయిన తర్వాత అమ్మవారి చాటు మళ్ళీ వేసి ఊళ్ళోకి తేవడం, అసలు తొలేలి సంబరం 12వ తారీఖున జరుగుతుంది. 13వ తారీఖున సిరిమానం తిప్పడం జరుగుతుంది. దీనికి గ్రామంలో ఉన్నటువంటి అందరూ, అన్ని పార్టీలు, అన్ని కులాలు అందరూ కలిసి ఈ ఉత్సవం జరుపుకుంటారు. దీనికి ఒక కమిటీ వేసాం. ఒక కమిటీ వేసి ఈ సిరిమానం అది తయారు చేయడానికి ఒక కమిటీ, ఫండ్స్ ఒక కమిటీ, ఈ వారం రోజులు కూడా ఉత్సవాలు జరపడానికి ఈ ఏవైతే ఈ డ్రామాలని ప్రోగ్రామ్స్ పెడతాం. వారం రోజులు రోజుకో రకం ప్రోగ్రాం పెడతాం. ఓ రోజు బుర్రకథ అయితే, ఓ రోజు డ్యాన్స్, బేబీ డ్యాన్స్, ఒక రోజు హరిశ్చంద్ర అన్నీ పెడతాం. దీనికోసం అనుమతి కూడా పోలీస్ తీసుకున్నాం. అలాగే వేలాది మంది వస్తారు. ప్రతి ఇంటికి కూడా 50 మంది తక్కువ లేకుండా వస్తారు. ఇది ఒక పాండ్రంగి గ్రామమే కాకుండా పాండ్రంగి గ్రామానికి మధుర గ్రామాలు ఉన్నాయి. ఏనుగులపాలెం, సామవలస, మునాటిపేట, కోడిపల్లి, బర్లపేట. మరి ఈ గ్రామాల్లో కూడా, మధుర గ్రామాల్లో కూడా ఈ ఉత్సవం జరుగుతుంది. అంచేత వాళ్ళు కూడా చుట్టాలు పిలుచుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాను చూడడానికి వస్తారు. అంచేత పోలీస్ని బందోబస్తు ఇమ్మని అడిగాం. ఎస్ఐ గారిని, సిఐ గారిని బందోబస్తు ఇస్తూ ఉన్నారు. కారు పాసులు కూడా పెట్టాం. ఇక్కడ సిరిమానంతో పాటు అంజల్ రథం కూడా తిరుగుతుంది. అక్కడ విజయనగరంలో ఏ రకంగా అయితే సిరిమానం ముందు అంజల్ రథం వెళ్తుందో ఇక్కడ కూడా అంజల్ రథం వెళ్తుంది. ఆ తర్వాత సిరిమానం వెళ్తుంది. 3 సార్లు సిరిమానం తిరిగిన తర్వాత ఈ ఉత్సవం ముగింపు పలుకుతాం. దీనికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు, ఇతర వాళ్ళు కూడా వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. ఇక్కడ సొంత నిధులతోనే, ప్రభుత్వ నిధులు ఇందులో ఏముండవు. సొంత నిధులతోనే ఈ ఉత్సవాన్ని జరిపించడం ఆచార్యంగా వస్తుంది. అదే జరిపిస్తున్నాం కూడా. సార్, శ్రీ 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 జట్లమ్మ తల్లి యొక్క సిరిమానోత్సవం విజయనగరంలోని ఏదైతే పైడి తల్లమ్మ వారి సిరినామోత్సవం ఎలా జరుగుతుందో అదే ధీటుగా జరుగుతుందండి.
అదే నీట్గా జరుగుతుంది. కట్ చేస్తారు చెట్టుని, అది ఎప్పుడు కట్ చేస్తారు, దానికి ఎటువంటి రూపుదిద్దుతారు, దాన్ని ఏ విధంగా? సురమానం చెట్టు అనేది సెన్స్ చెట్టు అండి. అది గంధవరం గ్రామంలో దాన్ని వెళ్ళి అక్కడ గంధవరం గ్రామంలో చూడడం జరిగింది. ఏదైతే సురమానం పనికొస్తుందో ఆ చెట్టుని గంధవరం గ్రామంలో కూడా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు రైతులు. ఆ రకంగా గంధవరం గ్రామంలో దాన్ని కట్ చేసి ఈ మేళతాళాలతో పాటు డప్పులతో దాన్ని అక్కడ కొట్టి బండికి కట్టి క్రేన్ పెట్టి దాన్ని జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు కూడా పెట్టి చాలామంది కొట్టినప్పుడు కూడా మా ఊరి నుంచి కూడా 200 మంది వెళ్ళారు. ఆ ఊరిలో 200 మంది వచ్చారు. 400 మంది పోలీసు సమక్షంలో ఆ చెట్టుని కొట్టి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ చెక్కుతున్నారు మా వాళ్ళు. సురమాన్ని చెక్కడమే కాకుండా సురమాని కోసం తిప్పడానికి ప్రత్యేకంగా చక్రాలు బండి వేరేగా తయారు చేస్తున్నారు. ఆ పనిలో ఇప్పుడు ఇక్కడ కార్పెంటర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ 13వ తారీఖు అయిపోద్ది. 13వ తారీఖు ఉదయం క్రేన్ పెట్టి సురమాని ఎక్కించి దాని మీద మనిషిని కూడా ఎక్కించి సురమాని మీద కూర్చోపెట్టి ఆ సురమాని మీద అరటిపళ్ళు గెలికట్టి ఆ సురమాని గ్రామంలో తిప్పడం జరుగుతుంది. అది 13వ తారీఖు సాయంత్రం 4 గంటలు స్టార్ట్ చేస్తాం. చూశారు కదా, రాజుగారు చాలా చక్కగా అయితే చెప్పారు. ఎందుకంటే విజయనగరం పైడితల్లమ్మ వారి శిరమోత్సవం ఎంత ఘనంగా జరుగుతుందో అంతే ఘనంగా అంతే మంది భక్తులతో ఈ యొక్క పాండ్రంగి విలేజ్లో కూడా శ్రీ 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 జట్లమ్మ తల్లి శిరమోత్సవం జరుగుతుంది. సో మే 13వ తారీఖున చూడటానికైతే కనుక నేను చాలా రెడీగా ఉన్నాను. సో అందరూ భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.